ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి? మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆన్ఫీస్ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. చాలామందికి ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అయిన గోల్డ్లో ముఖ్యంగా ఇండియన్స్కి ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇష్టం. అండ్ గోల్డ్ని మనం ఎప్పుడు కూడా ఆర్నమెంట్గా కన్నా కూడా ఒక ఇన్వెస్ట్మెంట్గానే చూస్తూ ఉంటాం. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్? మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మరియు ఇంకెన్నో ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ ఉండి ఇంకా ఎంతో బెటర్ రిటర్న్స్ ఇస్తున్న ఈ టైంలో ఇది ఎంతవరకు కరెక్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు? గోల్డ్ కంటే బెటర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు గోల్డ్లోని ఇంకేమైనా ఉన్నాయా లేదో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే చాలా డౌట్స్ నేను ఆడియన్స్ కన్నా ఎక్కువ మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా వాటిలో గోల్డ్ అనేది ఎంతవరకు రైట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో? ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరిగే ఇలాంటి టైంలో గోల్డ్ అనేది అంత గొప్ప ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదనేది కొంతమంది స్టేట్మెంట్ అనమాట. అండ్ మ్యూచువల్ ఫండ్, ఇండెక్స్ ఫండ్స్ ఇలాంటివి ఉన్న టైంలో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు కరెక్ట్? గోల్డ్లో కూడా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయని, అవి ఫిజికల్ గోల్డ్ కన్నా బెటర్ అనేది కొంతమంది స్టేట్మెంట్. సో వీటన్నిటిపై మీ యొక్క క్లారిటీ ఏంటి? విరాట్ గారు, ఇప్పుడు చూడండి, ఈ గోల్డ్ బేసికల్గా మన ఇండియన్ ట్రెడిషన్స్ చూసుకుంటే గోల్డ్ కొనేది ఆడవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అయినా సరే ఫస్ట్ వచ్చేది గోల్డ్ కొనాలి. ఇప్పుడు అక్షయ తృతీయ ఉంది. అక్షయ తృతీయ నాడు ఏం చేస్తారు? ఒక గోల్డ్ కొంటే మంచిది ఇంటికి అని కొంటూ ఉంటారు. ఒక కాయిన్ కొంటే పర్వాలే, అంటే మనం వాడుకోవడానికి వరకు ఉంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారంటే సార్, విపరీతంగా కొంటున్నారు గోల్డ్. అంటే మనకి ఎప్పుడు వాడతాం మనం గోల్డ్? జనరల్గా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, పెళ్ళికి వెళ్ళేటప్పుడు, లేదా బర్త్డే పార్టీస్కి వెళ్ళేటప్పుడు. దాని తర్వాత ఏం చేస్తాం? ఎక్కడో ఒక దగ్గర పెట్టుకోవాలి. మీరు ఎక్కడ పెట్టుకుంటారు? మీ దగ్గర గోల్డ్ ఉందనుకోండి 2 కేజీలు, మీరు ఎక్కడ పెట్టుకుంటారు? బ్యాంక్లో పెట్టుకోవాలి, లాకర్స్లో పెట్టుకోవాలి, లేకపోతే ఇంట్లో పెట్టుకోవాలి. సో ఫిజికల్ గోల్డ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో పెట్టుకున్నారు, దొంగతనం అయింది, పోయినట్టే. అదే మీరు బ్యాంక్ లాకర్లో పెట్టుకున్నారు. లాకర్లో పెట్టుకునేటప్పుడు, ఎఫ్డీలో మీరు బ్యాంక్లో పెట్టుకునేటప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్క కస్టమర్కి ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒకప్పుడు అది 1 lakh ఉండేది, ఇప్పుడు అది 5 lakhs చేశారు. సో ఒకవేళ అక్కడ కూడా ఏదైనా బ్యాంక్ ఏదైనా అయింది, దొంగతనం అయింది, ఏదైనా పోయింది, సో ఆ కస్టమర్కి వచ్చేది ఎంత? 5 lakhs వరకే వస్తుంది. ఆ వర్త్ ఒకవేళ 10 లక్షలు గోల్డ్ ఉందనుకోండి, మీకు వచ్చేది 5 లక్షలే. అది ఫిజికల్ గోల్డ్. సో ఇప్పుడు మనకు కావాల్సినంత ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవాలి. అంటే మన ఫ్యామిలీకి ఇప్పుడు, ఎందుకంటే కల్చర్ అది, మనం లేడీస్కి నో అని చెప్పలేం. మన నా వైఫ్కే అడిగారు అనుకోండి, బంగారం కొనుక్కోవాలి, నాకు నెక్లెస్ కావాలని, నో అని చెప్పలేము మనం. సో కాకపోతే ఎంతవరకు కావాలనేది అంత డిసైడ్ చేసుకుని అది ఫిజికల్ గోల్డ్గా కొనుక్కోవాలి. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఈ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేది అనేది మనం డిజిటల్గా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈటీఎఫ్ మూలంగా గోల్డ్ కొనవచ్చు. అలాగే ఫండ్ ఆఫ్ ఫండ్, మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ ఆఫ్ ఫండ్ అని చెప్పి గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్ అని చాలా మ్యూచువల్ ఫండ్స్ లాంచ్ చేస్తుంటారు, అది కొనుక్కోవచ్చు. లేకపోతే గవర్నమెంట్ సోవరెన్ గోల్డ్ బాండ్స్ అది ఉంటుంది, గవర్నమెంట్ ఇచ్చేసేది. ఈ అన్నిట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గోల్డ్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే, ఎప్పుడు మనకి లాభపడుతుందంటే ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ చేసేటప్పుడు లాభపడుతుంది. మిగతా టైంలో ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో, ఈక్విటీ మార్కెట్స్ అన్నీ పడుతుందో, ఆ టైంలో మన గోల్డ్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో ఈ వాలటాలిటీని బ్యాలెన్స్ చేయడానికి ఈ గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సార్. అండ్ ముఖ్యంగా గోల్డ్ ఫిజికల్ ఫామ్లో ఇచ్చే రిటర్న్స్ అనేవి మనం ఈటీఎఫ్లో కానీ, లేకపోతే అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ, లేకపోతే షావరెన్ గోల్డ్ బాండ్స్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మీరు చెప్పారు. ఆర్ఓఐ దేంట్లో బెటర్ అనేది ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇరాన్-ఇజ్రాయెల్ వార్ నడుస్తుంది. అండ్ అలాంటి టైంలో మీరు చెప్పినట్టు గోల్డ్ ఎంతవరకు మనము వినియోగంలోకి తీసుకొచ్చి దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ నుంచి దాన్ని మనం యూజ్ ప్రోడక్ట్గా మార్చుకోవచ్చు. అంటే దాన్ని పెట్టి డబ్బులు తీసుకునే విధానం అనవచ్చు. రేపటి రోజు ఎమర్జెన్సీస్ రావచ్చు, ఇంకోటి రావచ్చు. అలాంటి టైంలో ఏది ఇప్పుడు మీరు చెప్పిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ బెటరా, ఈ ఫిజికల్ గోల్డ్ బెటరా? ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ ఉందనుకోండి విరాట్ గారు, ఇప్పుడు సిచ్యువేషన్లో కావాలి, మనకి ఎమర్జెన్సీ ఏదైనా డబ్బులు కావాలన్నప్పుడు మనం ఫిజికల్ గోల్డ్ ఉంటే వెళ్ళి షాప్లో పెట్టి తాకడ పెట్టి డబ్బులు తీసుకోవచ్చు.
అదే ఈ ఫండ్ ఆఫ్ ఫండ్లో కూడా మనం తీసుకోవచ్చు. కొన్ని దాంట్లో ఏంటంటే లాక్ ఇన్ పీరియడ్లు ఉంటాయి, అప్పుడు మనం తీయలేం. ఓకే. సో ఏ విధంగా చూసుకున్నా మనకి హయ్యర్ రిటర్న్స్, రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉండాలంటే ఈక్విటీ ఈజ్ ద నెంబర్ 1. బట్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసేటప్పుడు మార్కెట్ వాలటైలిటీ ఉండేటప్పుడు ఈ గోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు వి ఆల్వేస్ టెల్ డిస్ట్రిబ్యూటర్స్ డైవర్సిఫై చేసుకోండి అంటాం. మీ ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్లోనే పెట్టుకోకూడదు, ఈక్విటీలోనే పెట్టుకోకూడదు, డెబ్ట్ ఫండ్లోనే పెట్టుకోకూడదు. డైవర్సిఫై చేసుకోవాలి. డైవర్సిఫై చేసుకునేటప్పుడు ఈ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ అయ్యేటప్పుడు ఈ గోల్డ్ ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో చూస్తే గోల్డ్ ఈజ్ పర్ఫార్మింగ్ వెల్. సో 1-2 వీక్స్ నుంచి చూసుకుంటే. బట్ ఈ వార్ ఎంతవరకు వెళ్తుందో తెలీదు, ఏమవుతుందో తెలీదు, నెక్స్ట్ ఎవరు ప్రిడిక్ట్ చేయలేము. అది సడన్గా మార్కెట్ పడిపోయింది, అప్పుడు ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా సేఫ్ బెట్ అండి. అండ్ అట్ ది సేమ్ టైం చాలామందికి ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్లో చూసుకున్నప్పుడు ఏంటంటే ఇది ఒక పక్కన ఆర్నమెంట్గానే ఉపయోగపడుతుంది, ఇంకో పక్కన ఇన్వెస్ట్మెంట్ అనేది ఆప్షన్ ప్రతి ఒక్కరికి మైండ్లో ఉంటూనే ఉంటుంది, బెటర్ ఆప్షన్స్ ఎన్ని వచ్చినా కూడా. అండ్ ఇది ఒక ఎమోషనల్ బ్యూటిఫికేషన్గా చూడాలంటారా? ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు అసలు చూడలేమంటారా? ఎమోషన్స్ డెఫినెట్గా అటాచ్డ్ అండి దీంట్లో. ఎందుకంటే అదే మనం కంట్రోల్ చేసుకోగలాలి. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మీరు మీ డాటర్కి ఏదో ఇద్దాం అనుకుంటున్నారు పెళ్లి తర్వాత, ఓకే, మీరు అది డిజిటల్ రూపంగా ఇవ్వండి. వై షుడ్ యూ గివ్ ఎ ఫిజికల్ గోల్డ్? వాళ్ళకి ఎంత కావాలో, ఇప్పుడు పెళ్ళిలో కూర్చునేది ఎంత, 1 రోజు 2 రోజులు కూర్చుంటారు, కావాల్సినంత బంగారం పెట్టండి, మీతో డిజిటల్ రూపంగా అమ్మాయికి ఇవ్వండి. అది కూడా గోల్డే కదా, రేపు ఫ్యూచర్లో తనకు కావాల్సింది కొనుక్కోవచ్చు కదా తను. ఇప్పుడు కొన్ని ఏంటంటే ఇలాగ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు డిజిటల్ గోల్డ్ కూడా తీసుకోవచ్చు కొన్ని దగ్గర క్యాష్ ఇస్తారు. సో ఆ ఆప్షన్స్ కూడా ఉంటాయి, చూసుకుని దాన్ని బట్టి డిసిషన్స్ తీసుకోవాలండి. ఎమోషన్ బాండింగ్స్ ఉంటాయి, ఆ ఎమోషన్స్ బాండింగ్ వల్లే కొంటూ వెళ్ళిపోతుంటారు. ఈ డిజిటల్ గోల్డ్ గురించి ఆలోచించరు, ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయడం ఆలోచించరు. దేర్ సో మెనీ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్, దాంట్లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉండేటప్పుడు మనకు కావాల్సినంత కొనుక్కుని మిగతాదంతా ఇది ఇన్వెస్ట్ చేయండి. వండర్ఫుల్ సార్. సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సార్, అండ్ చాలా ఆన్ పాయింట్ క్లారిటీ అనేది మీరు ఇవ్వడం జరిగింది ఎపిసోడ్లో. సో ఎవరికైనా సరే గోల్డ్ మీద ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాలన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. గోల్డ్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి దానిపై చంద్రశేఖర్ గారితో మాట్లాడి ఆ డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది వచ్చే ఎపిసోడ్లో. ఇంకా మీకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కూడా కామెంట్ చేయండి. అలాగే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా సార్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విరాజ్.